వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు వలవల తాతాజీ గారు. సో ఆయన చిరంజీవి గారితో ఉన్న అనుభవాలని పంచుకోవడానికి ఇక్కడ చేరుకున్నారు. సో ఆయనతో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం తాతాజీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? జంగారెడ్డిగూడెం అండి, ఏలూరు జిల్లా. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు? నేను ఆల్రెడీ ఇప్పుడు కన్సల్టెన్సీ ఉందండి, నాకు వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. జనసేన పార్టీ తరఫున కౌన్సిలర్గా కూడా. నైస్ నైస్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా పాప బాబు అండి. ప్రాపర్ వచ్చి నాన్నగారు అమలాపురం, కానీ మేము ఇక్కడ జంగారెడ్డిలో సెటిల్ అయ్యామండి. ఓకే. సో చిరంజీవి గారు అంటే అభిమానం? అభిమానానికి మించి ఒక డెమిగడ్ అండి. నాకైతే ఒక దేవుడితో సమానం. ఓకే, ఎందుకండి ఆయన అంటే అభిమానం? అంటే ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు? కంపల్సరీగా అభిమానులు అంటే ఏదో చిరంజీవి సినిమాలకు వెళ్ళి ఏ బ్యానర్లు కట్టే కాకుండా మమ్మల్ని ఒక సేవా మార్గంలో నడిపించిన వ్యక్తి కాబట్టి చిరంజీవి గారు అంటే నాకు పర్టికులర్గా నాకు తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ చేయటం వల్ల నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఏర్పడిందండి. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా నేను లేచినప్పుడే కంపల్సరీ చిరంజీవి గారికి దండం పెట్టుకుని నా స్టార్ట్ చేస్తానండి. ఓకే. అంటే ఒక మంచి పేరండి. అంటే కొంతమంది డబ్బుల కోసం సంపాదించడం కోసం పుడతారు. 10 మందికి సేవ చేయాలన్న ఆలోచన బ్లడ్ బ్యాంక్ ద్వారా పుట్టిందండి. అందులోంచి పుట్టింది నా అభిమానమైన ప్రేమ. ఓకే. సో అంటే ఆయన సేవా కార్యక్రమాలు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అవును మేడం గారు. ఓకే. నేను అదృష్టం తెలియదు, నేను 70 ఏళ్ళలో పుట్టాను. అన్నయ్య ఎంట్రన్స్ కూడా ఇండస్ట్రీకి 77. ఇక ఆ బంధం అలాగే మా ఇద్దరి మధ్యన అలా బలంగా ఏర్పడింది. విజేత సినిమా నాలో అన్నయ్య మీద ఎక్కువ ప్రేమని, ఖైదీ సినిమా ఓ హీరోగా ఒక ఇదిగా అనిపించిన, విజేత సినిమా కుటుంబం పట్ల బాధ్యత, ఆ కిడ్నీ ఇవ్వటం కానీ ఫ్యామిలీ పట్ల ఉన్న ఇది, రుద్రవేణి సినిమాలో మనకన్నా కింద స్థాయి వ్యక్తులకి ఏం చేయాలి అని బలంగా ఆయన చూపించిన సినిమా ప్రభావం నా మీద అయితే ఎక్కువ బాగా. సో అంటే ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు అభిమానులకి ఆయన. అప్పట్లో అంటే అభిమానులు అంటే కేవలం ఆకతాయిగా సినిమాలు చూడడం, అల్లరి చేయడం కాకుండా ఒక సేవ చేయడం కానీ, ఆయన ఇచ్చేటువంటి మూవీస్లో నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ. సో మ్యాక్స్ చాలా మంది కూడా ఏంటంటే ఫస్ట్ చెప్పే పాయింట్ ఆయన సేవా కార్యక్రమాలు, అభిమానుల్ని ఆప్యాయంగా చూసుకునేటువంటి ఆ ధోరణితోనే మేము ఆయనకి పిచ్చి అభిమానులు అయిపోయి చెప్తూ ఉంటారు. అవును మేడం గారు. మా మాస్టర్ గారు కూడా ఒక సినిమా వచ్చిన రోజున మార్నింగ్ షోకి వెళ్తే నేను రుద్రనేత్ర సినిమాకి అండి చేయి పెట్టి, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు చిరంజీవి గారు అంటే ఇష్టం అది అని చెప్పేసి మాస్టర్ గారు కొడతానికి ఆయన అప్పుడు నేను చెప్పానండి, నాకైతే డాన్సుల పరంగా ఇట్ల పరంగా కాదండి, నాకైతే ఆ విజేత సినిమా నా మీద బాగా ప్రభావం పడిందండి. అన్నయ్య అంటే నాకు బాగా ఒక కుటుంబ సభ్యులాగా నేను ఆరాధిస్తానండి అని మాస్టర్ గారికి చెప్పడం. అప్పటి నుంచి ఆయన నన్ను ఎరా బాబు ఏంటి చిరంజీవి అంటున్నాను, మాస్టర్ గారు నన్ను చిరంజీవి అంటే అలా పిలిచేవారండి ఆయన. సూనారాయణ మాస్టర్ గారు అని, సోషల్ మాస్టర్ గారు అండి ఆయన. సో ఇది క్వశ్చన్ ఆయన అప్పుడే వేశారు, ఎందుకు ఇష్టం అని చెప్పి. సో మీకు ఆ ఇన్సిడెన్స్ కూడా బాగా గుర్తుంది కదా? అంటే ఆయన నిజమే అంత క్లాస్లో మిమ్మల్ని ఎందుకు ఇష్టం అని అంటే మీరు అంత ధైర్యంగా అప్పట్లోనే ఆ సమాధానం చెప్పడం అంటే ఎంతలా ప్రభావితం అయితే చెప్పు ఉండరు. అవునండి. నా చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా చిరంజీవి అభిమానులు ఎక్కువ ఉన్న ఏరియా అండి. మా పక్కన కిరాణా షాప్ ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళి నేను, నా వయసు చిన్నదైనా సరే నేను 2nd క్లాస్ చదువుతున్నానండి, వెళ్ళి ఏమండి అన్నయ్య గారి సినిమా ఏంటండి అని ఆయన అడుగుతుంటే, ఒరే చిరంజీవి గారు ఇలాగరా అలాగరా అని ఆయన చెప్తుంటే తెలియని ఆయన ఒక చాలా హీరోయిజం అంటే ఏంటి, ఇప్పుడు జేమ్స్ బాండ్ గురించి ఎలా చెప్తారో ఆయన నాకు అలా చెప్పేవారండి. ఆ అభిమానం నా మీద బాగా ఎక్కువగా ఉండటం వల్ల అంత ఎక్కువ అభిమానించడం జరిగింది. అన్ని సినిమాలు చూసారా? మ్యాక్సిమం అన్ని కవర్ చేశారా? అన్ని కవర్ చేశాను. ఏదో టైంలో యూట్యూబ్లో కొన్ని మిస్ అయినాయి కానీ గుర్తున్న మట్టుకు అన్ని మ్యాక్సిమం అలాగా. ఏ సినిమా బాగా నచ్చింది మీకు? నాకు ప్రతి సినిమా ఏది కదా, నాకు ఎక్కువ ప్రభావితం చూపించింది మట్టుగానండి విజేత సినిమా అండి. విజేత ఒకటి, మగమహారాజు ఒకటి అండి, రుద్రవేణి ఒకటి అండి. అంటే సమాజం పట్ల స్టాలిన్ ఇవన్నీ తర్వాత కొంచెం నాకు అవేర్నెస్ వచ్చిన టైం అండి. రాకముందు చిన్నప్పుడు కూడా నాకు అన్నయ్య మీద ఒక ఇంట్రెస్ట్ అండి. ఒక ఫ్యామిలీ హీరో లాగా, ఏదో ఒక సినిమా హీరోని కాకుండా ఒక కుటుంబ సభ్యుడిని చూసినట్టు అనిపించేదండి. మరి ఎందుకో తెలియదు, ఆ డెస్టినీ అలాగా అనిపించిందండి. అప్పటి నుంచి ఆ అభిమానం అలాగా. మా ఫ్రెండ్స్, మా నాన్నగారు కృష్ణరాజు గారి అభిమాని అండి. కృష్ణరాజు గారిలో ఉండేవారు, కృష్ణరాజు గారి అభిమాని. కానీ ఎందుకునో నాకు ఇక చిరంజీవి గారి మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇక అలాగా నా చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా
చిరంజీవి గారిని అభిమానించేలా చూసేవారండి. అప్పుడు వాళ్ళని చూసి నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. నాకున్న సీనియర్ అభిమానులు కానీ నాకన్నా ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ అభిమానులు ఉన్నారండి. వాళ్ళని కొంచెం వాళ్ళు ఆ సినిమాకి చేసే డెకరేషన్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ అలా నేను అందరికీ ఇష్టంగా ఉండేవాడిని అండి. ఓకే. ఆయన సినిమాలో ఏ హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా నచ్చేది? అంటే చూడటానికి నాకు రాధా గారు అంటే ఎనర్జీ లెవెల్స్ అండి. ఓకే. డాన్స్ కూడా వాళ్ళిద్దరు పోటీగా చేస్తారు కదా స్క్రీన్ మీద. విజయశాంతి గారు ఎన్నో కాంబినేషన్ సూపర్ అండి. రాధిక గారు కాంబినేషన్ సూపర్, భానుప్రియ గారు, సుమలత గారు, అన్ని ఫ్రేమింగ్స్ బాగుండే కానండి. రాధగారితో చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ స్టేట్ డాన్స్ గ్రేస్ విషయంలో వాటికి బాస్ కూడా అసలు రాధాతో డాన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన కూడా కొంచెం ఇంకా ఎనర్జీగా అంటే ఇంకా బాగా చేయాలి అంటే అఫ్ కోర్స్ ఆయన ఏ స్టెప్ వేసినా కూడా ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇంకా రాధాతో చేసేటప్పుడు అయితే అన్నట్లు ఇంకొంచెం కంపేర్ అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కానీ నాకు ఎందుకునో ఒక ఆ కాంబినేషన్కి అలా ఒక పర్ఫెక్ట్ అనిపించేదండి. రాధికా గారు కానీ విజయశాంతి గారు కానీ బాగా ఇదిగా చేసేవారండి అలా. ఓకే. సో ఆయన మీరు చాలా పాత్రల్లో చూశారు ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశారు. మనకి విభిన్నమైన రోల్స్ అంటే ప్రతి మూవీలో కూడా కనెక్ట్ చేస్తారు మనల్ని ఏదో ఒక మెసేజ్తో. సో ఇన్ని రోల్స్లో చూసినా కూడా బాస్ని ఈ రోల్లో కూడా చూడాలి, ఈ పాత్రలో కూడా బాస్ నటిస్తే బాగుండు అనేలా మీకేమైనా ఐడియా ఉందా? ఆ కోరిక అదే ఇదివరకు వేరే అంటే సైరా నరసింహారెడ్డితో ఒక కోరిక తీరిందండి. జానపద సినిమాలు నాకు ఇంట్రెస్ట్ అండి. సపోజ్ బాలకృష్ణ గారు భైరవ దీపం కానీ వేరేది కానీ అంటే వేరే హీరోతో అని కాదు కానీ బాగా ఇమిడిపోయేవారండి. చిరంజీవి గారిని కూడా ఇంకొంచెం నాకు జానపదంలో చూడాలి. ఇప్పుడు సపోజ్ మా జగదేవ్ కూడా అట్లా వస్తుందండి. అసలు ఎంత బ్యూటిఫుల్ మూవీ అండి అది. అసలు ఇప్పుడు కూడా మొన్న లేటెస్ట్ రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీతో చూసాండి. మా పిల్లలు అప్పుడు చూడలేకపోయారండి. అదొక ఇప్పుడంటే సినిమాలంటే ఒక 4 పాటలు అలాగా వెళ్ళిపోతుందండి. కానీ ఆ రోజున ఆ కళాఖండంలో ఇంకొంచెం అలాంటి చూడాలని నా కోరిక అండి. ఓకే. సో మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ మంచి సోషియో ఫ్యాంటసీ మూవీ చూడాలని. సోషియో ఫ్యాంటసీ. సో ఓకే. ఇప్పుడు బాస్ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు మీ ప్రదేశంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అదే ఇందాక కూడా చెప్పానండి మీకు. నేను చిరంజీవి గారిని అభిమానించడం పాటు ఒక దైవత్వంగా తీసుకున్నాను నేను. ఆయన మాట నాకు శిరోధారం అయిపోయిందండి. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టానండి. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేయటం వల్లే నాకు కులమతాలకు అతీతంగా నేను చాలామంది మన్ననలు పొందగలిగానండి. ఆ మన్ననలు దాంట్లోంచి పుట్టిందే వారధి ట్రస్ట్ అని ఒకటి పెట్టానండి. ఓకే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో 115 మంది పిల్లల్ని చదివిస్తున్నాను మేడం గారు. అది ఒక నాకు దైవ సంకల్పం అనమాట. అలాగా ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోండి, పలానా వాళ్ళ పిల్లల పరిస్థితి బాగోలేదు సార్, పలానా వాళ్ళకి హెల్ప్ చేయండి అని వాళ్ళ అకౌంట్కి అలాగా ఈ రోజు వరకు 115 మంది పిల్లలకి ఆ వారధి ట్రస్ట్ అన్నది నాకు అయిందండి. ఆ వారధిలో కూడా లోగో ఓ పక్కన మదర్ తెరిసా గారి బొమ్మ ఉంటుంది, ఒక పక్కన చిరంజీవి గారి బొమ్మ ఉంటుంది. ఫోటో ఎందుకు వారధి లోగోలు ఎందుకు వేసుకొని అడిగిన కొంతమంది ఉన్నారండి. చెప్పానండి నాకు దేవుడితో సమానం. నాకు నేను ఈరోజు ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఆ వారధి రూపంలో నా పాత్ర ఉండటం, కొంతమంది చిన్న కుటుంబాల్లో ఆ చిరుదీపం వెలిగించడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. అన్నని చూసి నేను ఏం చేశానంటే ధైర్యంగా కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకునేలాగా ఇంతమందికి సేవ చేయగలిగానని చెప్తున్నాను మేడం గారు. ఆ టైంలో మాది చెప్పాను కదండి, మాది మెట్ట ప్రాంతం అండి, ఏజెన్సీ దగ్గరగా ఉన్న ఏరియా అండి మాది. అలాంటి పరిస్థితుల్లో అవేర్నెస్ లేని టైంలో బ్లడ్ బ్యాంక్ చేశాను మేడం గారు. అన్నయ్య ఎప్పుడైతే పిలిపించారో 2000 బ్లడ్ బ్యాంక్ చేయమని అక్కడి నుంచి కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా ఆ బ్లడ్ బ్యాంక్ని దాని ద్వారా 1,00,000 మందికి పైగా నేను బ్లడ్ ఇప్పించగలిగాను మేడం గారు. ఓకే. మీరు ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారు? నేను 37 టైమ్స్ ఇచ్చాను మేడం గారు. ఓకే. ఆ విధంగా అన్నయ్య నా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ కార్యక్రమాలు చేయబట్టి నాకు ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ మేడం గారు సమాజంలో. ఎన్నిసార్లు కలిసారు బాస్ని? విధి అంటారు కదా మేడం గారు, నన్ను బాగా నా కష్టాన్ని ఆశీర్వదించి ఓ 15 సార్లు దాకా కలవగలిగానండి. వివిధ సందర్భాలను బట్టి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఆయనతో ట్రావెల్ చేయగలిగాను. ఫస్ట్ ఫోటో నాగబాబు గారి పుణ్యం అంట గోల్కొండ టుమ్స్లో ఫస్ట్ ఫోటో దిగానండి అన్నయ్యతోటి ఆ మధుర క్షణం 97లో. అక్కడి నుంచి కంటిన్యూగా భగవంతుడు నా కష్టానికి ఇచ్చి ఏదో బర్త్డే రోజునను, జనవరి 1 రోజునను, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వచ్చిన రోజునను, ఏదో రోజున అలాగా వివిధ సందర్భాల్లో 10 సార్లు పైగా అన్నయ్యని కలవటం జరిగిందండి. ఎలా అంటే ఫస్ట్ మీట్ ఎలా జరిగింది? అది ఫస్ట్ మీట్ అయితే మా మాస్టర్ సినిమా రిలీజ్ టైం అండి అది. ఆ టైంలో అన్నయ్య అంజీ షూటింగ్ ఓపెనింగ్ అండి గోల్కొండ టూమ్స్లో. ఆ షూటింగ్ ఓపెనింగ్కి వచ్చామండి మేము. ఎప్పటి నుంచో కోరిక అండి, అప్పటికి నాకు 10 సంవత్సరాల నుంచి ఫోటో దిగాలని కోరిక అండి.
అందరినీ బతిమాలుతుండేవాడినండి. అన్నయ్యతో ఒక ఫోటో, అన్నయ్యతో ఒక ఫోటో, అన్నయ్యతో ఎంతోమంది కల కదండి. అన్నయ్యతో ఫోటో దిగాలని ఒకే సంవత్సరం 4 సార్లు వచ్చి హైదరాబాద్ వచ్చి బ్లడ్ బ్యాంక్లో 4 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఫోటో ఇస్తారని 4 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగిందండి. అనుకోకుండా ఆ సంవత్సరం రాజకీయాల్లోకి రావటం అప్పుడు కుదరలేదండి. అప్పుడు అలా అనుకోకుండా రకరకాల వేరియేషన్ ఉండటం వల్ల అనుకోకుండా ఆ టైంలో నాకు ఆ ఫోటో అవకాశం కలగటం, నాగబాబు అన్నయ్య కేకేసి అన్నయ్య న్యూజిలాండ్లో బావగారు బాగున్నారు షూటింగ్ చేసి కరెక్ట్గా ఇంటికి వచ్చారండి. అన్నయ్యని చూడటానికి నాగబాబు గారు అందరూ వస్తున్నారండి ఆ రోజు ఇంటికాడ. ఈవినింగ్ తెల్లారి అంజీ షూటింగ్ ఓపెనింగ్ అనమాట అండి. ఆ టైంలో చూసి ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ఇలా జంగాడి నుంచి వచ్చారండి, ఇలాగా అన్నయ్యతో ఫోటో అంటున్నారంటే ఆఫీస్కి రమ్మని, అంజనా ప్రొడక్షన్స్ ఆఫీస్కి రమ్మని ఆరుగురికి స్వయంగా నాగబాబు గారు లెటర్ రాసి పంపించడం వల్ల ఆ రోజు మమ్మల్ని అంజీ షూటింగ్ చూడనివ్వటం, ఆ రోజు ఫోటో ఇవ్వటం నా ఫస్ట్ కల్నారా 90 ఏళ్ళు అలా జరిగిందండి. ఓకే, సో చిరంజీవి గారి కంటే ఫస్ట్ నాగబాబు అని కలిసారు. నాగబాబు గారు కూడా ఫ్యాన్స్కి అంటే ఎక్కువ ఆయన చిరంజీవి గారిని కల్పించడంలో కానీ లేకపోతే అభిమానుల పట్ల ఫస్ట్ రెస్పాండ్ అయ్యి చిరంజీవి గారి దాకా ఆ మ్యాటర్ తీసుకెళ్ళడంలో ఫస్ట్ ఉంటారంటే కదా. కంపల్సరీగా, ఎందుకంటే మాకు అభిమానుల పరంగా స్వామినాయుడు గారు అని ఆయన వ్యక్తి ఉన్నారండి. మమ్మల్ని నాగబాబు గారి దగ్గర చేర్చే వ్యక్తి ఆయన అనమాట అండి. నాగబాబు గారు మా కష్ట సుఖాలన్నీ తెలుసు, అభిమానుల రథసారథని చెప్పాలండి. మా కష్ట సుఖాలన్నీ తెలుసుకుని మాకు ఏమేం కావాలి, ఎవరికేం కావాలి, ఏం చేయాలి అని మాకు అండదండలుగా ఎప్పుడు ప్రతి విషయంలో కూడా సభ ఇదివరకంటే ఇప్పుడంటే కొంచెం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, కానీ ఇదివరకు ప్రతి సినిమా రిపోర్ట్ కూడా తెప్పించుకునేవారండి. అక్కడ ఎలా ఉంది, ఆ జిల్లా ఎలా ఉంది, ఈ జిల్లా ఉందని. అన్నయ్య మీద మాకన్నా ఎక్కువ కవచం లాంటి ప్రేమ ఉంటే నాగబాబు అనేదండి. కంపల్సరీగా మా మాటకి విలువిచ్చి మాకు అందరికీ కూడా ఆయన సపోర్టెడ్గా వెన్నుదన్నుగా నిలబడతారండి నాగబాబు. ఓకే, ఇప్పుడు ఆయన కూడా పొలిటికల్ గా ఎమ్మెల్సీ అయ్యారు అండ్ ఇంకా ముందు ముందు కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్స్ చూడాలని మనస్ఫూర్తిగా నా ఇష్టదైవం ఆంజనేయ స్వామిని కూడా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల మంది అభిమానులు ఉంటారండి. ఎవరైతే కష్టపడే వాళ్ళని గుర్తించగలుగుతారో, వాళ్ళకి వెన్నుదన్నుగా సపోర్ట్ చేయగలుగుతారో వాళ్ళే మనకి గుర్తుండిపోతారండి. అలాగా ఏం చిన్న అప్రిషియేషన్ అండి, బాగున్నావా అంతే చాలు. అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ చిన్న పలకరింపు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అది నాగబాబు గారు కూడా దగ్గరికి అంటే చాలా వాళ్ళ తమ్ముళ్ళంతా ఆప్యాయంగా వచ్చిన ఫ్యాన్స్ దగ్గర తీసుకొని చెయ్యేసి మాట్లాడతారంట. అసలు అన్నయ్యది అయితే మొన్న ఎన్నో సందర్భాలు చిన్న హీరోలను అప్రిషియేట్ చేయడంలో కానీ, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో కానీ, ఇక మొన్న కరోనా టైంలో ఇండస్ట్రీ ఎంతో ఇదిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఆక్సిజన్ బ్యాంక్స్ అయ్యి కానీ చాలా వర్ణాతీతం అండి. సో మీరు అప్పుడు మీ పాత్ర ఎలా ఉంది అంటే అప్పుడు ఆ కరోనా టైంలో అయితే ఏంటి, మిగతా చాలా సందర్భాల్లో కూడా ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటారు, మీరు అక్కడ ఎలా చేశారు? మాకు దగ్గరలో తణుకులో ఇచ్చారండి ఆక్సిజన్ బ్యాంకు. కటకం రామకృష్ణ గారైనా ఆయన ఒక సీనియర్, ఆయన కూడా ఫ్యాన్ అండి. ఆయన జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ చేశారండి. ఆయన సంరక్షణలో ఆక్సిజన్ బ్యాంక్ అది జరిగిందండి. అందులో మా జంగారెడ్డి ఏరియా నుంచి ఒక 10 ఆక్సిజన్ సిలిండర్లు ఆ టైంలో మనకి అందుబాటులో చేయటం, ఆ 10 మంది ప్రాణాలను కాపాడినట్టే కదండి. ఆ టైంలో ఇక్కడి నుంచి తొనికెళ్ళి వెంటగానే మళ్ళీ ఆ సిలిండర్ అవ్వగానే మళ్ళీ సిలిండర్ ఇవ్వటం, చాలా అది ఒక కొన్ని డబ్బుతో సాయం చేస్తే డబ్బు ఇలా ఇచ్చి చేస్తే అయిపోద్దండి. ఇది అలా కాదు కదండి. ఇలా మళ్ళీ ఆక్సిజన్ అయినామంటే మళ్ళీ ఆక్సిజన్ ఆ టైంలో ఆక్సిజన్ దొరకడం చాలా కష్టం అండి. అలాంటి టైంలో ఆక్సిజన్ బ్యాంక్ని అంత నిర్విరామంగా అంత కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కొంతమంది ఎవరో ఒకరు సాయం చేసిన కొంతవరకేనండి. మిగతాది పూర్తి ఇన్వాల్వ్మెంట్ చిరంజీవి గారు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని ఏదో చెయ్యాలి అని ఈ రోజునైతే బ్లడ్ బ్యాంక్ అలాగా కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగు నింపుతుందో, ఆ టైంలో కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ వల్ల కూడా చిరంజీవి గారు మరొకసారి దేవుడు అయ్యారండి ఆయన. మీరు ఇన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, బాస్కి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పారా ఈ మీరు చేసిన కార్యక్రమాల గురించి కానీ, ఆయనకి తెలుసా? 100% తెలియదు కానండి. అనుకోని సందర్భంలో నేను ఆంజనేయ స్వామి గుడి కట్టించానండి. ఎక్కడ? జంగారెడ్డి. నేనున్న ఏరియాలో మా ఇంటి దగ్గరలోనే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించానండి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కన్నుల పండుగ చేస్తానండి. 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తామండి. ఆ సందర్భంలోనే ఒక్కొక్క సేవా కార్యక్రమం అనమాట. అలాగా అందులో లాస్ట్ టైం అనుకోకుండా మన గుడి తరపున వాటర్ ట్యాంకర్ చేయించానండి 2 లక్షల రూపాయలు పెట్టి. అది ఆ ఏరియా ఆ పేటకి ఉపయోగపడుతుంది. ఎవరింట్లో ఫంక్షన్ అయినా, ఏ గుడిలో ఫంక్షన్ అయినా మన వాటర్ ట్యాంకర్ వాటర్ రాపోయినా సరే. నేను ఎలక్షన్ తర్వాత చెప్తానండి. ఆ టైంలో అనుకోకుండా ఆ ఇన్విటేషన్ చూపించడం, నేను హై స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకి ఆటో పెట్టానండి. ఆ 2 ఫోటోలు అన్నయ్య చూసి చాలా అప్రిషియేట్ చేశారండి. సభాష్ తాతాజీ అన్నారండి. నా జీవితంలో మర్చిపోలేని రోజు అండి ఆ రోజు. అన్నయ్య చిరంజీవి సినిమా టికెట్కి పాకులాడే టైం నుంచి అనే జంగాడు అనే తాతాజీ అన్నయ్య అనగానే భుజమా తాతాజీ బాగున్నావా, చాలామంది అభిమానులు ఉంటారండి. కానీ నా పేరు అన్నయ్య నోట్లోంచి పలకాలన్న ఆతృతోటి అనే నమస్తే అనే తాతాజీ అనే జంగాడు అనగానే శభాష్ తాతాజీ బాగున్నావు తాతాజీ అనేసరికి ఆ బేస్ వాయిస్ తోటి అన్నయ్య తాతాజీ బాగున్నా అనే స్థాయికి వెళ్ళగలిగాను మేడం గారు. సామాన్యమైన అభిమాని అండి. ఆ బ్లడ్ బ్యాంక్
చేయబట్టి నాకు ఈ రోజున ఈ మంచి పేరు, అన్నయ్య దగ్గర మంచి పేరు సంపాదించుకున్నానండి. అది మేడం. అంటే చిరంజీవి గారి అభిమానులు లక్షలో అట్లా ఉంటారు కదా, ఎంతమంది ఎవరిని పలకరించినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళగానే ఊరు పేరు ఆయన పేరుతో సహా పిలిచి బాగున్నావా అని చెప్పి దగ్గరగా తీసుకుంటారంట. అసలు అంత మంది పేర్లు ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటారు? అది అసలు చాలా అదృష్టం అండి. అలాగా మ్యాక్సిమం అది ఒక దైవ సంకల్పం అండి. మా బంధం ఆయనకి అలాగా అన్నయ్యని మాకు అలా దగ్గర చేర్చింది. ఆయన వల్ల అంటే కొంతమంది ఆస్తులు కీర్తి సంపాదించుకుంటారు, మాకైతే మటుకి అభిమాన కీర్తిగా మా అభిమానుల పాలిట ఒక దైవంగా భావించాం కాబట్టి మాకు అలాగా ఆయన మా గుండెలలో దేవుడి స్థానం ఏర్పరచుకున్నారు. ఓకే. సో ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. సో మూవీస్కి అప్పుడు కొంచెం బ్రేక్ పడింది ఒక 10 years పాటు. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువ, గ్లోబల్ ప్రచారం వల్ల ఆ ప్రజారాజ్యం పార్టీ అన్నది కొంచెం ఇబ్బంది పడటం జరిగిందండి. కంపల్సరీగా ఏంటంటే మనం చేసింది ఇప్పుడు నేనున్నానండి 4 సార్లు నేను చేసింది చెప్పగలిగానండి. చిరంజీవి గారి వల్ల ఈ బ్లడ్ బ్యాంక్ చేశానండి, చిరంజీవి గారి వల్ల నాకు ఈ మంచి పేరని నేను చెప్పగలిగాను. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రచారాన్ని మనం తిప్పికొట్టలేకపోయాడు. గ్లోబల్ ప్రచారం చేశారండి ప్రజారాజ్యం టైంలో. ఏం చేశాడు చిరంజీవి, సొంత ఊరికి ఏం చేశాడు, అది ఏం చేశాడు, కానీ నీ లక్షల కుటుంబాలు కాపాడాడని ఎవరు చెప్పలేని పరిస్థితి అండి. నేను సాయం పొందిన వాళ్ళు కూడా ఇదిగో నేను సాయం పొందానని చెప్పలేని పరిస్థితి అండి. ఒక సామాజిక న్యాయం చేద్దామని చెప్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టారండి. కానీ అనుకోని విధంగా చాలామంది బీసీ ఎస్సీ అందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరిగిందండి. కానీ ఒక విమర్శాత్మకంగా ఏదో మాట్లాడాలి, అమ్మేసుకున్నాడు రా సీట్లని, రకరకాల గ్లోబల్ ప్రచారం అండి ఆ రోజున. ఈ రోజునంటే సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో ఫోనే ఒక ఆయుధంలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తిప్పి కొట్టగలుగుతున్నామండి. ఇప్పుడు అదే ప్రచారం జనసేన మీద కూడా చేసినా సరే ఈరోజు జనసేన పార్టీ బతికిందంటే కారణం సోషల్ మీడియా మేడం గారు. ఆ అవేర్నెస్ జనాల్లో రాబట్టి తప్పు చేసినప్పుడు ఇదిగో ఏంట్రా అని చెప్పి వెంటనే మనం ఖండించగలుగుతున్నాం కాబట్టి అది జనసేన ప్లస్ అయింది, ప్రజారాజ్యానికి శాపం అయిందండి. సో అప్పుడు ఆయన ఒక 10 years పాటు మూవీస్కి కూడా దూరం అయ్యారు. అవును మేడం గారు. సో అప్పుడు ఎలా అనిపించింది? అంటే చాలా ఎలక్షన్ టైంలో అయితే మేడం గారు నేను రోజు టీవీ చూస్తానికి భయపడేవాడినండి. ఎవరొచ్చి ఎవరో ఒకరు తిట్టేసేవారండి. దేవుడు లాంటి మనిషిని చూసాం మనం. ఆ ఇంట్లో భోజనం చేసిన వాళ్ళే బయటకు వచ్చి తిట్టిన మనుషులు ఉన్నారండి. అసలు తల్లడిల్లిపోతుండేదండి. అలా టీవీ చూడాలంటే భయం వేసేదండి. అలా ఏం జరుగుద్దో ఇన్స్టెంట్ ఫ్యామిలీ విషయాన్ని బయటకు లాక్కొచ్చి అలర చేశారు. రకరకాల ఎవరో కామెంట్ చేస్తే దానికోసం వెళ్ళి చిరంజీవి గారు వాళ్ళ ఇంటి గుమ్మం ముందండి సంజయ్ చెప్పి క్షమాపణ చెప్పుకున్నారు. కానీ చిరంజీవి గారు నాకు ఏంటంటే మేడం గారు చిరంజీవి గారిని ఆడిపోసుకున్నారు అంటారు కదా భాషలో, లేడీస్ భాషలో, అలాగా అందరూ కూడా నాశనం అయిపోయారు మేడం గారు. చిరంజీవి గారికి ఆ దైవత్వం, ఆ మంచితనం ఆయన కాపాడుతుందండి వారాలాగా. చిరంజీవి గారిని అన్పాపులర్ చేద్దామని, నాశనం చేద్దామని అనుకున్న వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయిన చాలామందిని చూసామండి. నేను అదితో బలంగా చిరంజీవి గారికి అయితే ఆ దైవబలం మట్టికి బలంగా మంచి మనిషి అండి ఆయన. అందువల్లే ఆ ప్రచారాలను తిప్పికొట్టలేపారండి. ఓకే. సో మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక రేంజ్ లో మూవీస్ ని స్టార్ట్ చేశారు. అసలు ఆ సెకండ్ ఇన్నింగ్స్ అనేది కూడా ఒక ఊపేరు అసలు ఆయన. అసలు చిన్న లేదు పెద్ద లేదు, ఆయన మళ్ళీ ఇంకొక 150 మూవీ వస్తుంది అని అంటేనే ఎంతలా మా పిల్లల జనరేషన్కి మళ్ళీ ఆయన ఒక మళ్ళీ సూపర్ హీరో అయ్యారనమాట. సో ఇప్పుడు పిల్లలు కూడా అభిమాన హీరో అయిపోయారు ఆయన. అవునండి. మా ఇంట్లో అయితే మట్టుకండి హీరోలో చూడండి, సొంత మనిషిలాగా పెదనాన్న అని అంటది మా పాప. వెటనరీ డాక్టర్ చదువుతుందండి పాప. అసలు ఎంత కూడా షై ఫీల్ అవుదండి. కొంతమంది కామెంట్ చేస్తారు నిజంగా మీ ఇంట్లో మనిషి అంటారు. అంటే మా ఇంట్లో మా పిల్లలకు కూడా మా ఫ్యామిలీ మట్టుకి చిరంజీవి గారిని మట్టుకి ఇక ఓన్ చేసుకునే ఒక సొంత అన్నయ్యలాగా నేను, మా మిస్సెస్ కూడా అంతే ఇదిగా, మా పిల్లలు కూడా పెదనాన్న మాట తప్ప హీరో అన్న మాట రాదండి మా ఇంట్లో. పెదనాన్న సినిమా అన్న ఆ భావంతోనే కలిసారు. ఎప్పుడైనా ఫ్యామిలీతో అవకాశం అది ఒక్కటి కలగలేదు మేడం గారు. కంపల్సరీగా రమ్మని అన్నారండి అన్నయ్య, రమ్మని చెప్పారండి అన్నయ్య. నేను పిల్లలు బాబు ఎక్కడ చదువుతున్నాడు, పాప చదువుతున్నాడు అన్నీ ఒక వేదిక చేసుకుని కంపల్సరీగా అన్నయ్యని ఫ్యామిలీతో అదొక మధుర క్షణం, అదొక్కటి నాకు వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ అనమాట. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇంట్లో ఎప్పుడైనా అడ్డు చెప్పడం జరిగిందా? కంపల్సరీగా అడ్డు చెప్పడం ఉండదు కానండి. ఎందుకంత టైం మిగతా వాళ్ళు చేసిందారు వేరు, నాదంటే బాగా స్ట్రెస్తో కూడుకున్నది మేడం గారు. బ్లడ్ బ్యాంక్ అనేసరికి ఏ టైంలో ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. నేను అన్నయ్య బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా నేను పదవుల కోసం ఆశపడలేదు మేడం గారు. బ్లడ్ బ్యాంక్ని నేను ఓన్ చేసుకుని అన్నయ్య ఎంతో మంచిదిగా పెట్టాడు, 10 మందికి చేయాలనుకోవడం వల్ల ఆ రోజుల్లో కూడా సాక్షి పేపర్లో నా పేరు వచ్చేది మేడం గారు. జిల్లా పేపర్లో బ్లడ్కి ఎవరన్నా కావాలితే సంపాదించండి చిరంజీవితో వలవల తాతాజీ అని పడేది మేడం గారు.
ఆ నెంబరు కంటిన్యూగా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు మేడం గారు. అవసరం తెలియదు కదండి. అవసరం గమ్మున ఫోను ఆ టైంలో కూడా ఎందుకు ఇంత అవసరమా అని ఉంటుంది కదండి. ఎవరికన్నా అర్ధరాత్రి ఫోన్ చేసి మళ్ళీ రెస్పాండ్ గమ్మున ఏమాత్రం సమాధానం చెప్పకపోతే అది బ్లడ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది, ఒకసారి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారండి. మళ్ళీ ఆ ఫ్యామిలీ కంపల్సరీ తిట్టుకుంటారు, మీ గొప్ప కోసం చేశారా, అక్కడ ప్రాణం నిలబడిందని చూడరండి. అలా నన్ను కామెంట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒకసారి బ్లడ్ అవసరం వస్తే ఇచ్చినప్పుడు ఆ విలువ తెలిసిందండి వాళ్ళకి. అలాంటి సందర్భాలు చిన్న చిన్నవి ఉన్నా ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా నాకు కంపల్సరీగా నాకు ఒక బ్యాక్ బోన్లో నిలబడతాను. నాకు అండదండలుగా మా మిస్సెస్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరు ఇప్పుడు జనసేన పార్టీకి కౌన్సిలర్ కూడా కదా, జంగారెడ్డిగూడెంలో. సో జనసేన పార్టీ గెలుపులో మీ పాత్ర ఎలా ఉంది? ఈ ప్రజారాజ్యం నీడ కొంచెం మాకు అనే పవన్ కళ్యాణ్ గారికి చాలా శాపమైందండి. ఓకే, ఎందుకంటే రకరకాల చెప్పాను కదండి, గ్లోబల్ ప్రచారం అన్నయ్య పార్టీ పెట్టాడు, ఇలా చేశారు, ఆ ప్రభావం బాగా ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయారండి. కానీ ఒక చెగువేరా గారి లాగా, ఒక వివేకానంద గారి లాగా, ఒక స్వామీజీ గారి లాగా, ఒక ధర్మాన్ని రక్షించే ఒక సంరక్షకుడిలాగా పోరాడబట్టి ఆ మాటలో జనాల్లో కదలకబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు మేడం గారు. కరెక్ట్గా కష్టకాలంలో ఉన్నప్పుడు నేను చిరంజీవి గారి మీద నేను ఒక కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసాను మేడం గారు ఆ టైంలో. కానీ నాకు ఎక్కడ మనస్సాక్షి అంగీకరించక నాకున్న ఆ నాయకుడితో చెప్పేసి నేను వెళ్ళిపోతానండి. నేను చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ నుంచి జనసేన పెట్టారండి. అలా కాదు ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాం, మళ్ళీ ఎందుకని చెప్పేసి నా పెద్ద మనుషులు అన్నా సరే చిరంజీవి గారి తమ్ముడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆ పార్టీ నేను చెయ్యాలని కష్టకాలంలో నేను పార్టీలోకి వెళ్ళాను మేడం గారు. మళ్ళీ డిగ్రీ పొంది రాజకీయాల్లో మళ్ళీ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయవలసి వచ్చింది మేడం గారు. జనసేనకి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ కింద స్థాయి నుంచి మళ్ళీ గ్రామ కమిటీలో అందులో పార్టిసిపేట్ చేసుకుంటా ఒక కష్టకాలంలో 2021లో మున్సిపాలిటీ ఎలక్షన్లో జంగారెడ్డి మొత్తం మీద 29 వార్డులు ఉన్నాయి మేడం గారు. ఆ 29 వార్డులో నేనున్న వార్డు ఒక రంగస్థలం లాంటి వార్డు మేడం గారు. అక్కడంత కక్షా కార్పణ్యాలతో ఉన్న వార్డు అండి, టఫ్ ఏరియా అండి. అలాంటి పరిస్థితుల్లో నేను చేసిన ఈ మంచితనం, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, నేను చేసిన వార్ది ట్రస్ట్తో చేసిన కార్యక్రమాలు నన్ను ఒక కవచంలా కాపాడి 29 వార్డులో నేను ఒక్కడనే గెలవగలను మేడం. జిల్లాలో మొదటి వ్యక్తి నేనే మేడం గారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కౌన్సిలర్గా అవకాశం దక్కినందుకు చాలా ఆనందపడుతున్నాను మేడం గారు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో ఆయన కష్టం అంటే జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంతో కష్టపడ్డారు ఆయన. ఎన్నో మాటలు అయితే ఏంటి, ఆయన తిప్పి కొట్టడం, లేకపోతే ఆయన అన్న మాటలకి విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని కామన్. ఇంకా మన ఒక రాజకీయం అంటేనే అది అనాలి అనిపించుకోవాలన్నట్ల రేంజ్ లో తయారైంది. ఆయన ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పటికీ కూడా స్పందిస్తున్నారు, సేవా కార్యక్రమాలు ఏమి కూడా చేస్తూ ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సమస్య మీద కూడా స్పందిస్తే బాగుండు, ఈ యొక్క అంశాన్ని కూడా ఆయన ఓన్ చేసుకొని ఏదైనా చేస్తే బాగుండు అనేలా మీ దృష్టికి వచ్చిన సమస్య ఏమైనా ఉందా? మ్యాక్సిమం లాస్ట్ గవర్నమెంట్లో యువత చాలా చెల్లాచెదురైపోయింది మేడం గారు. చాలా డ్రగ్స్కి బానిస అయిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయండి. స్వయంగా మా ఫ్యామిలీలో చిన్న అనుభవం నాకు ఏదో ఒకటి ఉందండి, మా పిల్లల విషయంలో, కొంతమంది పిల్లల విషయంలో. అలాగే చాలామంది పిల్లలు గంజాయి అని అదని ఇదని చాలామంది పాడైపోయారు మేడం గారు. లాస్ట్ గవర్నమెంట్లో అభివృద్ధి అంటే ప్రభుత్వాత్మకంగా విమర్శాత్మకంగా కాదు కాబట్టి జరిగింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా అండి. అభివృద్ధి అంటే డబ్బులు పంచడమే అయిందండి. కానీ పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీకి సపోర్ట్ చేసిన, 2024లో టీడీపీ సపోర్ట్ చేసిన ఒక అడ్మినిస్ట్రేషన్ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారండి. ఈ రోజున మన ఈ మహానగరం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతైనా మనం ఎంత మాట్లాడుకున్నా ఆయన పాత్ర చాలా ఉందండి. అలాగా ఒక అనుభవం ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయాలని ఎన్నో ఆటుపోట్లు మాటలు, మనకి తిట్లు అంటే కనుక ప్రజారాజ్యం నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి సొంతంగా తిట్టినా సరే మన పెద్ద బాధ అనిపించలేదండి. కానీ ఆయన అన్ని అవమానాలు ఎదుర్కొని కూడా సీట్లు తను తగ్గించుకుని కూడా మా అందరి కోసం ఆయన సాక్రిఫైస్ చేయటం, ఈ రోజున ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు మేడం గారు. అదండి ఇంకా చేయాల్సిన కూడా ఆ లా అండ్ ఆర్డర్ని ఇంకొంచెం గ్రిప్లో తీసుకోవాలి మేడం గారు. ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలకే న్యాయం అంటే తీసుకున్న శాఖలకు ఇప్పుడు సపోజ్ ఉందండి, ఎన్నో చోట్ల మన ట్రైబల్ ఏరియా, మాది పక్కన పోలవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ మేడం గారు, ట్రైబల్ ఏరియా అండి. బాగా ఎంతోమంది రోడ్లు లేని రోజులండి. ఎవరైనా డెలివరీకి ఏమన్నా రావాలంటే కనుక మధ్యదారిలో డెలివరీ అయిపోవటం, ఆ తల్లి పిల్ల చనిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఆ డోలీలతో మోసుకొచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. మాకు గత ఎమ్మెల్యే అక్కడ ఎస్టీ ఎమ్మెల్యే 3 సార్లు 4 సార్లు కంటిన్యూగా గెలిచినా సరే కొన్ని
దూర ప్రాంతాలకి ఎలాంటి Facilities చేయలేకపోయారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ప్రతి మూల పల్లి గ్రామం కూడా తారు రోడ్డు పడిపోయింది మేడం గారు. అవునా? ఓకే. ప్రతి చోట ఈ రోజున హాస్పిటల్కి రావాలన్నా సుదీర్ఘ ప్రయాణం వెంటనే అయిపోతుంది మేడం గారు. ఇదివరకు ఆ కొండల మేంచి ఆ డోలీతో మనం చాలా సన్నివేశాలు చూస్తుంటాం. పాప మా నిండు గర్భిణీల్ని నలుగురు మోసుకుంటూ వెళ్తారు, మధ్యలో ప్రాణాపాయం స్థితి రావచ్చు. అవును మేడం గారు. అది నిజంగా చాలా భయంకరమైన బాధ అండి వాళ్ళకైతే. మాకైతే ఆ రూపంలో తీసుకున్న శాఖకి న్యాయం చేశారు మేడం గారు. ఓకే. దాని మీద ఏంటంటే కొంచెం మీరు ఇందాక అడిగారు కాబట్టి ఇంకేం చేస్తే బాగుంటుందని యువతని మంచి మార్గంలో పెడతానికి మా అభిమాన పరంగా మేము ఎప్పుడు పార్టీ పరంగా మేము అంతా ఉన్నామండి. కొంచెం గాడి తెప్పిన అందరికీ కూడా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అన్నారు కాబట్టి మంచిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ డైవర్షన్ పోయి మనకు ఒక మంచి ప్రభుత్వానికి నాంది పలుకుతారని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. కలుస్తుంటారా పవన్ గారు? అన్నయ్యని 3 times అన్నయ్య బాగా బిజీగా, అన్నయ్యని 2 సార్లు అన్నయ్య మా పోలవరం వచ్చినప్పుడు సభ పెట్టినప్పుడు అన్నయ్య వెనకాల స్టేజ్ వెనకాల నేను నుంచున్నానండి. అక్కడ మాకు పెద్దలు ఉన్నారండి కరాటం ఫ్యామిలీకి సంబంధించి. ఆ ఫ్యామిలీ నాకు ఎప్పుడు ఇంపార్టెంట్ ఇస్తారండి పార్టీ పరంగా. అక్కడ మా ఇన్ఛార్జ్ గారు కూడా మేకేశ్వరరావు గారు కూడా మాకు సపోర్ట్ చేయటం, అన్నయ్య పక్కన స్టేజ్లో అప్పుడు నేను పోరాట యాత్రలో అన్నయ్య వెనకాలే తిరిగానండి. నేను అన్నయ్య వెనకాలే ఉన్నానండి. తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసి చెప్పాను, అభినందన తెలిపారండి. జిల్లాలో మొదటిసారిగా నెగ్గినందుకు, అది చిరంజీవి యువతగా అభిమానిగా నెగ్గినందుకు అప్రిషియేట్ చేశారండి అన్నయ్య. ఓకే. ఓకే. చిరంజీవి గారు ఎప్పుడైనా మీరు చేసే సేవా కార్యక్రమాలకి ఎప్పుడైనా అటెండ్ అవ్వడం జరిగిందా? మీ ఏరియాకి రావడం కానీ? అంటే అభిమానపరంగా కాదు కానీ పోలవరం యాత్ర ఎదురుకు ఆయన ఉన్నప్పుడు వచ్చి మాకు పవర్ఫుల్ టెంపుల్ ఒకటి ఉందండి, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఆ టెంపుల్కి అన్నయ్య 3 సార్లు వచ్చారండి. ఓకే. వచ్చారండి. మెగా ఫ్యామిలీ నుంచి అందరూ 1 by 1 నాగబాబు అన్నయ్య కానీ, వరుణ్ బాబు కానీ, రామ్ చరణ్ బాబు కానీ, రామ్ చరణ్ బాబు రాలేదండి, సాయిధరం తేజు, అల్లు శిరీష్ అందరూ వచ్చారు మేడం. ఓకే. సో రామ్ చరణ్ గారు కూడా వచ్చారైతే? రామ్ చరణ్ గారు రాలేదండి. రాలేదు. 2 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. వీళ్ళు చూసుకుని రంగస్థలం అప్పుడు వస్తా అన్నారు. మళ్ళీ ఒక రోజు అవకాశం బట్టి. ఓకే. కలిసారా రామ్ చరణ్ బాబుని కలిసాను. కలిసారా? సో తండ్రికి తగ్గ తనయుడు అంటారు అందరూ. అవునండి. అవునా? ఎంతవరకు? తండ్రికి తగ్గ తనయుడు అది వాస్తవంగా వస్తున్న మాటనండి. కానీ చరణ్ బాబు దగ్గర ఉన్న మంచి సంస్కారం ఏంటే మేడం గారు, అభిమానుల పిల్లలకి సంరక్షణగా ఆయన అక్కడ నిలిపినందుకు తండ్రికి తగ్గ తనయుడు అన్న దాన్ని సార్థకం చేయడంతో పాటు మా అభిమానుల కష్టాలను కూడా ఓదార్చడంతో పాటు కన్నీళ్ళు కూడా తుడిచి కడుపు నిండి ఏర్పాటు అవుతే చరణబాబు చేస్తున్నారండి అభిమానుల కోసం. చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? ఆ విషయంలో అయితే అన్నయ్యని మించే చేస్తున్నారండి, చిరంజీవి గారిని మించే చేస్తున్నారండి. కష్టం అన్న వాళ్ళని అందరినీ కూడా గుర్తించి స్వామినాయుడు గారి రూపంలో కానీ, వేరే గంగాధర్ గారి రూపంలో కానీ, వేరే వాళ్ళ రూపంలో కానీ గుర్తించి వాళ్ళ సమస్యను తీర్చి, హెల్త్ బాగోకపోతే మన అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడంలో కానీ, కరోనా టైంలో కూడా ఎంతోమందిని రూమ్స్ లేకపోతే కనుక ఆ రూమ్స్ ఏర్పాటు చేయడంలో కానీ, పిల్లల కష్టాల్లో ఉంటే కనుక చదువుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా రామ్ చరణ్ బాబు మాకు నిజంగా మాకేమన్నా చిరంజీవి గారు ఇచ్చిన ఆస్తి ఏమన్నా ఉంటే కనుక చరణ్ బాబు అండి. సమస్య లేదండి అలా. సో ఆయన ఇప్పుడైతే చాలా కష్టపడి మూవీస్లో చేస్తున్నారు. మొన్న గ్లోబల్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. అవునండి. బాస్ సినిమా ఏదైనా రీమేక్ చేస్తే బాగుండు చరణ్ అంటే ఏం సినిమా చెప్తారు ఒక అభిమానిగా? నేను జగదేవుడు ఎట్లా వస్తుందరేనా? ఓకే. 99.9% అందరూ అదే సినిమా చెప్తున్నారు. అంటే అందులో ఒక తెలియని ఒక మెస్మరైజింగ్ ఉంటుంది మేడం గారు. చెప్పాను ఇందాక కూడా బాస్ని కొంచెం ఇలా చూడాలని చెప్పేసి అని, ఆ విధంగా ఆ సినిమా అయితే నిజంగా సినిమా ఎక్సలెంట్. అసలు సాంగ్స్ పరంగా, సీన్స్ పరంగా, అసలు ఆ డైలాగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు నిజంగా ఎప్పుడు చూసినా కూడా ఒక ఫ్రెష్, అంటే ఆ డైలాగ్స్ కానీ అప్పట్లో ఉన్న సినిమాలలో కొంచెం డిఫరెంట్ గా శ్రీదేవి గారు, ఆ దేవకన్య గారు రావడం నిజంగా ఎక్సలెంట్ మూవీ. రీ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా చోట్ల ఇంకా టికెట్లు దొరక్క సేమ్ ఫస్ట్ షో అప్పట్లో ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ప్లేస్ లో ఫేస్ చేసామని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ సినిమా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు. ఓకే. అన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? బాస్ది గ్యాంగ్ లీడర్ సినిమాలో చూసావా ఎంత రఫ్ గా ఉందా? అంటే క్యాచీగా ఉంటుందండి. చిరంజీవి గారితో ఒక మేనరిజం ఉండేది. ఎందుకంటే ఆ డైలాగ్ బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నారు మీరు అందరూ. ఏదైనా అభిమానిని ఒక డైలాగ్ చెప్పండి అందరు ఇదే డైలాగ్ చెప్పేస్తున్నారు. అంటే ఒక డైలాగ్ సపోజ్ వేరే సినిమాలో కొంచెం క్యాచీగా ఉంటాయండి. చిరంజీవి గారు ఇప్పుడున్న తరానికి చిరంజీవి గారు ఆ మేనరిజమ్స్నే కొంతమంది ఫాలో అవుతున్నారండి. అవును.
మీరు ఫాలో అయ్యారు అప్పట్లో బాస్ స్టైల్ సమస్య లేదండి. ఏదో డైలాగ్ చెప్పండి సార్ మీ స్టైల్ చెప్పండి. ఇలా చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తాను. అది ఒక బాగా అసలు చిన్న డైలాగ్ అయినా సరే అండి, అది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ లో వచ్చేదండి. విజయశాంతి గారు ఇద్దరు కూడా అసలు పోటాపోటీగా అసలు. అలాగే గరానా మూవీలో కూడా కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న మాట కానీ, అంటే కొంచెం జనాల్లోంచి వచ్చిన మాటని డైలాగే. అంటే అప్పట్లో ఆయన ఎలా అంటే 1-2 మూవీస్ లో అలా హిట్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఓకే ఇలా కనెక్ట్ అవుతున్నారని, ఎస్పెషల్లీ మీలాంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక డైలాగ్ పెట్టేవాళ్ళు అంట. ఒక డైలాగ్ అనేది మస్ట్ ఉంటది. ఆ డైలాగ్ ని మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చే వరకు కూడా వీళ్ళు ఇచ్చేస్తూనే ఉండుంటారు. అవునండి, కంపల్సరీగా. ఆ మ్యానరిజమ్స్ మటుకు డ్రెస్సులో కానీ, అప్పట్లో ప్యారలల్ ఫ్యాంట్లు కానీ, బ్యాగీ ఫ్యాంట్లు అని వచ్చాయండి. మా జగదేవ్ సుందర్ టైప్ లో బ్యాగీ ఫ్యాంట్లు వచ్చాయండి. బ్యాగీ ఫ్యాంట్లు కూడా అదొక ఆయన చేసింది ఏదో ఫాలో చేయాలి. బావగారు బాగున్నారులో ఉన్న ఫ్యాంట్స్ కానీ, అలా ఒక మ్యానరిజం కంపల్సరీ చిరంజీవి గారు తెలియకుండానే వచ్చింది. మూవీకి కూడా ఏదో ఒక కొత్త స్టైల్ ని చూపిస్తారు. అంటే అప్పటిదాకా ఉన్న ఒక మూస ధోరణి, అంటే అప్పట్లో ఉన్న హీరోస్ ది ఉన్న ఆ స్టైల్ కి డిఫరెంట్ ట్రెండ్ ని సెట్ చేశారు ఆయన. ఆ ట్రెండ్ ని ఇంకా మీరు ఎందుకు వదులుతారు? కంపల్సరీగా ఏంటంటే కొన్ని కమర్షియల్ సినిమాలుగా బాగుంటాయండి, కొన్ని అయితే ఆడవండి. విజేత అవుతండి చిరంజీవి గారిది. ఆ విజేత సినిమా నాకు బాగా ప్రభావం. నా చిన్న వయసు అండి అది విజేత సినిమాకి. అయినా సరే ఒక కిడ్నీ ఇవ్వటం కానీ, లేకపోతే ఇలా ఫుట్బాల్ ప్లేయర్గా ఉండి ఇలా ఆడపైన కిడ్నీ ఇవ్వటం కానీ, తర్వాత రుద్రవేణలో తండ్రి మనం అగ్రవర్ణంరా కింద అన్న మాట అయిన భావంతో నాకు సమాజ సేవే ముఖ్యమని అనటం కానీ, నాకు బాగా మనిషి మీద ఆరాధించేలాగా నాకు ఆ 2 సినిమాలు నాకు బాగా ఎక్కువ ప్రభావం. అన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేస్తాయి. అంటే అందులో పెద్ద మెసేజే ఉంటుంది. ఆ మెసేజ్ కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కమర్షియల్ లెవెల్లో హిట్ ఫ్లాప్ అనేది అది తీసి పక్కన స్టాలిన్ సినిమా ఉందండి ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు. స్టాలిన్ సినిమా అందులో నువ్వు చేసిన దానికి కృతజ్ఞత చేయాలి. అది కూడా ఆ మధ్యన చాలా వైరల్ అయ్యి కంపల్సరీగా మనం ఇంకొకసారి కంపల్సరీ మనం మాట్లాడింది మీకు నాకు తెలియచ్చు కానీ మేడం గారు, పంచిపోతాలు కంపల్సరీగా అవుతే అదొకటి బలంగా నమ్ముతాను మేడం గారు వీటిని. కంపల్సరీ ఈ రోజున అందుకే చెప్తున్నా, చిరంజీవి గారు కూడా ఆ మంచితనమే కవచం అండి. అదే సేమ్ టైం అభిమానిగా నాకు కూడా ఆ మంచితనం నన్ను కాపాడింది మేడం గారు. ఓకే. సో చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా మీరు ఈ స్పెషల్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. సో 99 టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అన్నయ్య కంపల్సరీగా ఇంకా మంచి సినిమాలు ఇంకా మ్యాక్సిమం అన్నీ చేసుకుంటూ వచ్చారండి. కానీ అభిమానుల కోసం చాలా కష్టపడుతున్నారండి అన్నయ్య. మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. కంపల్సరీగా అన్నయ్య నిండు నూరేళ్ళు మనస్ఫూర్తిగా 10 మందికి మంచి చేస్తూ ఉన్నారండి ఇప్పటిదాకా. ఇంకా నిండు రోజులు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నయ్యకి 70వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. రైట్, థ్యాంక్ యూ అండి. ఈరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా కూడా మా మెగా రథసారథైన స్వామినాయుడు గారి పిలుపు మేరకు మా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పాను కదా, మధ్యాంజనేయ స్వామి టెంపుల్, ఆ టెంపుల్లో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసామండి. ఏ రోజుని బట్టి ఆ మంచి రోజును చూసి ఆ రోజున పూజా కార్యక్రమాలు, హోమం ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. హోమం అది కూడా ఏర్పాటు చేయడానికి మా సన్నాహాలు అక్కడ లోకల్లో ఉన్న పెద్దలందరితో కూడా తీసుకుని అందరం కలిపి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కనుల పండుగగా చేయడానికి ప్రిపేర్ అయ్యాం మేడం గారు. ఓకే, రైట్. సో చూసారు కదండి, ఈరోజు తాతాజీ గారు షేర్ చేసుకున్నటువంటి మెమరబుల్ మూమెంట్స్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.